కానీ ఒక కార్టూన్, అదేవిధంగా ఒక పాట లక్షలాది మందిని ప్రభావితం చేస్తుందని నమ్మే వాళ్ళలో నేను ఒకడిని. నా అభిప్రాయాలని పాటల ద్వారా చెప్పేటటువంటి ప్రక్రియలో నేను ప్రజల ముందుకు వెళుతూ ఉంటే, వ్యంగ్యమైనటువంటి పాట నేను పెడితే దాని మీద కేసు పెట్టేసి నన్ను ఏదో గందరగోళం చేయాలనేటువంటి ప్రయత్నం వారు చేస్తున్నారు. ఆ పాటని మీకు ఒక్కసారి వినిపించాలనేటువంటి ప్రయత్నం కూడా నేను చేస్తున్నాను. దయచేసి ఆ పాటను వేయవలసిందిగా కోరుతున్నాను. సౌండ్ పెట్టు. సరే, ఇది నా యూట్యూబ్లో ఉంది, చూడాలనుకున్న వాళ్ళు చూడొచ్చు. దీన్ని ఇప్పటికీ సుమారుగా 1,00,000 మంది చూశారు. ఇది ప్రజల్లో విస్తృతంగా వెళుతుంది. వెళితే భయం ఎందుకని అడుగుతా ఉన్నా. నేను ఇంకొక విషయాన్ని కూడా ఇక్కడ చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నా. జగన్మోహన్ రెడ్డి గారి మీద, మా మీద ఏఐతో నీచంగా విమర్శిస్తూ తీసినటువంటి చిత్రాలు మీరు ఇన్స్టాగ్రామ్లో, యూట్యూబ్లో చూస్తూ ఉన్నారు. దీని మీద నేను ఎస్పీ ఆఫీస్కి వెళ్ళి కంప్లైంట్ కూడా చేశాము. నా పేరు మీద ఒక కేసును రిజిస్టర్ చేశారండి. నేను పాట పెడితేనే నా మీద కేసు రిజిస్టర్ చేశారే. సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి గారిని, మాజీ ముఖ్యమంత్రిని, ఆయన ఫోటోలు పెట్టి వ్యంగ్యంగా, విచ్చలవిడిగా, నీచంగా వారి కుటుంబ సభ్యుల్ని కూడా విమర్శిస్తూ ఉంటే, వాటి మీద స్వయంగా మాజీ మంత్రిగా ఉన్నటువంటి నేను వెళ్ళి ఎస్పీ ఆఫీస్లో కంప్లైంట్ ఇస్తే ఎందుకు రిజిస్టర్ చేయలేదు? ఒక పాట పెట్టంగానే ఎందుకు రిజిస్టర్ చేస్తున్నారు? నేను ముఖ్యంగా పోలీసు వారిని అడుగుతా ఉన్నా, మీరు నిష్పక్షపాతంగా వ్యవహరించడానికి ఎందుకు ప్రయత్నం చేయటం లేదు? రాజకీయంగా ఒక వ్యంగ్యాన్ని నేను పెడితే వ్యంగ్యంగా ఎదుర్కోవచ్చు. చంద్రబాబు నాయుడు గారు ఎదుర్కోవచ్చు, నారా లోకేష్ గారు ఎదుర్కోవచ్చు, లేదా తెలుగుదేశం పార్టీకి చెందిన నాయకులు కూడా వ్యంగ్యంగా మళ్ళీ విమర్శ చేయొచ్చు. నేను పాట పెడితే మరొక పాట పెట్టచ్చు. రాజకీయంగా నేను విమర్శ చేస్తే మరొక విమర్శ చేయొచ్చు. కానీ పోలీస్ స్టేషన్కి వెళ్ళి పోలీస్ స్టేషన్ తలుపులు తట్టి కేసులు బుక్ చేసి ఆ విధంగా నాకు సమాధానం చెప్పాలని అనుకోవటం మీ అమాయకత్వాన్ని మనవి చేస్తున్నా. ఎందుకంటే ఇది ఒక ప్రజాస్వామ్య దేశం. ఈ ప్రజాస్వామ్య దేశంలో రాజకీయ నాయకులకి, పౌరులకి కొన్ని హక్కులు ఉంటాయి. నేను చాలా ప్రశ్నలు వేస్తున్నాను ఈ రాష్ట్రంలో. రాజకీయ విమర్శలు చేస్తుంటే దానికి పోలీసులు సమాధానం చెప్పాలా? మీరు కదా సమాధానం చెప్పాల్సింది. ఈ ప్రజాస్వామ్య దేశంలో అడిగే హక్కు లేదా, ప్రశ్నించే హక్కు లేదా అని అడుగుతా ఉన్నా. మీకు ఒక విషయాన్ని ఇప్పుడు గుర్తు చేస్తా, చాలామందికి తెలియదు. ఎందుకంటే తరం మారిపోతుంది. ఎన్టీ రామారావు గారు, నందమూరి తారక రామారావు గారు, ఎవరైతే చంద్రబాబు నాయుడు గారి మామగారు, ఎవరైతే చంద్రబాబు నాయుడు గారు వెన్నుపోటు పొడిచి ఈ రాజకీయ పార్టీని లాక్కున్నటువంటి ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో సినిమాలు తీశారు, వ్యంగ్య సినిమాలు. మీకు గుర్తున్నాయో లేదో? నా పిలిపే ప్రభంజనం అని ఒక సినిమా, మండలాధీశుడు, గండిపేట రాశి, ఇలా అనేకమైనటువంటి చిత్రాలు, 2.5 గంటలు 3 గంటలు ఉన్నటువంటి నిడివి కలిగినటువంటి చిత్రాలు ఈ రాష్ట్రంలో విడుదలయ్యాయి. సాక్షాత్తు ఎన్టీ రామారావు గారిని పోలినటువంటి డ్రెస్ వేశారు. దానిలో కోట శ్రీనివాసరావు గారు చనిపోయాడు, ఆయన ఎన్టీ రామారావు గారి పాత్ర పోషించారు. ఆ విధంగా కాషాయ వస్త్రాలు వేసుకొని చాలా వ్యంగ్యంగా చిత్రాలు తీసి ప్రజల్లోకి తీసుకువెళ్ళినటువంటి సందర్భం ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా. కానీ ఎన్టీ రామారావు గారు ఏం కేసులు? నిజంగా మేము దాడే చేయాలి, మేము కక్షే సాధించాలి, లేదు అవతల వాడు అంతే చూడాలి అనుకుంటే ఈ రోజుకి మిగతా 164 నియోజకవర్గాల్లో ఉన్న వైఎస్ఆర్సీపీ నాయకుడు ఎవడైనా రోడ్డు మీద తిరగలడా?
చెప్పండి ఒకసారి. నో, మీరు విషయం వినండి. మీరు అడిగారు, నేను సమాధానం చెప్తున్నా. నేనేం చెప్తున్నానంటే ఇలాంటి యాటిట్యూడ్, అలాంటి బిహేవియర్ మాకు లేదు. అట్ ద సేమ్ టైం చంద్రబాబు నాయుడు గారు చాలా క్లియర్గా కక్ష సాధింపు చర్యలు మేము చేయమని చెప్పారు. కాబట్టే దెబ్బతిన్న కార్యకర్త కూడా నాయకుడు మాట మీద ఇంట్లో కూర్చున్నాడు. కానీ ఎవరైతే అన్యాయం చేశారో, అవినీతి చేశారో అలాంటి వాళ్ళని మాత్రం యాజ్ పర్ రూల్ వాళ్ళని పనిష్ చేస్తాం. ఓకే, మీరు ఇందాకన్నా దాడులు జరుగుతున్నాయని. దాడులే జరుగుతున్నాయో చేయించుకుంటున్నారో అది కూడా ఎంక్వైరీ వేస్తాం. నిజంగానే దాడి జరిగింది అనుకోండి, డెఫినెట్గా వాళ్ళ మీద చర్యలు తీసుకుంటాం. మా పార్టీ వాళ్ళనే చర్యలు తీసుకుంటాం. నేను ఇంకోటి కూడా చెప్పాను, గంజాయి విషయంలో మా పార్టీ వాడు ఫోన్ చేసినా మీరు రెస్పాండ్ అవ్వద్దని చెప్పాను నేను. మేడం, బర్మాగ్రామ్ కాలనీలో టీడీపీ ఓటేసామని చెప్పి వాళ్ళని దాడి చేశారు, దాని కేసు పోలీసులు అసలు పొలిటికల్ కాదు అని చెప్పి ఆ కేసులో బాధితులు క్లియర్ గా చెప్తున్నారు, మమ్మల్ని టీడీపీ ఓటేసామనే కొట్టారు. ఆ కేసు ఏమైనా జరుగుతుంది ఇప్పుడు? లేదమ్మా, వాళ్ళతో మాట్లాడతాను ఒకసారి. డెఫినెట్ నేను చెప్తున్నాను కదా, పోలీసులు కూడా అందరూ కూడా ఫేవర్గా ఉన్నారని నేనేం చెప్పట్లేదు. అందరూ యాజ్ పర్ లా పనిచేస్తున్నారు, నేనేం మాట్లాడట్లేదు. వాళ్ళలోని కూడా మిక్సింగ్ ఉంది, డెఫినెట్గా ఉంది ఆ మిక్సింగ్. దాన్ని కూడా మేము ప్రక్షాళన చేస్తాం. నాకు ఇంకా 3 days అయింది హోమ్ మినిస్టర్ ఇచ్చిన, టూ ఎర్లీ కదా. ఎస్, టీచర్కి ఎంత రైట్ ఉంటుందో పిల్లల్ని కరెక్ట్ చేయడానికి, యాజ్ ఏ హోమ్ మినిస్టర్గా నాకు అంతే రైట్ ఉంది. కాబట్టి డెఫినెట్గా కరెక్షన్ చేస్తాం. మా మార్క్ అంటూ ఉంటుంది. శాంతి భద్రతల విషయంలో ఇప్పుడు బెత్తం పట్టుకోకూడదు, లాఠీ పట్టుకుంటే ఒప్పుకోరు. కాబట్టి వద్దు, 2 వద్దు. నోటి మాట చాలబ్బా, పని చేయించుకోవచ్చు.